ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ప్రచార సభల్లో జగన్ చంద్రబాబు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పేదల భవిష్యత్తు కోసమే తాను 136 సార్లు బటన్ నొక్కానని జగన్ చెబుతుంటే నొక్కిందెంతో బొక్కిందెంతో చెప్పాలంటూ బాబు కౌంటర్ వేశారు. విశాఖ డ్రగ్స్ ఇష్యూ గురించి కూడా అగ్రనేతలు సవాళ్లు విసురుకున్నారు. ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా? పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం, రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు 2 సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఒట్టి బటన్ నొక్కుతున్నాడు. అప్పుడప్పుడు నేను అడుగుతున్నా, బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత, నీ వాటా ఎంత చెప్పమని సవాలు విసురుతున్నా. 47 రోజులు మీ కుటుంబం ఆలోచించండి. మీ దశ దిశ మార్చబోతుంది ఎన్నిక. మళ్ళీ మంచి రోజులు కావాలా, మళ్ళీ రావణాసుడి పాలన కావాలా ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 1000 రూపాయలు ఇచ్చి నెలకు ఒక్క కరెంటు ఛార్జీలో 1000 రూపాయలు లాగేసి జలగ కావాలా, మంచి ప్రభుత్వం కావాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో ఒక కరెంటు బిల్లులో ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దానిపైన ఓటేయండి అని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి, చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి, ఇంటి పన్నులు గుర్తు రావాలి, పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు 2 చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్లైతే మీ చెల్లి అడగతా ఉంది, సమాధానం చెప్పు జగనన్నా అని. నీకు ఓటేయిద్దని చెల్లి చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, అందరినీ ఇబ్బంది పెట్టావు, మేము భరిస్తున్నాం. దేనికోసం అంటే మీకోసం, ఈ రాష్ట్రం కోసం మరొకసారి తెలియజేస్తున్నా.